దేవుడు ఒక విషయాన్ని గురించి దేవుడు స్పెసిఫై చేయమన్నాడు. కాబట్టి నేను దాని గురించి ఒక 2 నిమిషాలు నేను మాట్లాడి వాక్యాలకు వెళ్ళడానికి తీసుకుంటాను. మళ్ళీ 2 days బ్యాక్ బాంబేలో గ్యాంగ్ రేప్. దానికి ఒకరోజు ముందు బెంగళూరులో క్రిస్టియన్ 3 years కూతుర్ని రేప్ చేశాడు. ఇది న్యూస్ టీవీ. 3 years కూతురు. అంటే ఇది చర్చిలో ఎందుకు, సంఘంలో ఎందుకు అంటే దేశం యొక్క క్షేమం క్రైస్తవుని యొక్క ఉనికి మీద లేకపోతే క్రిస్టియన్ యొక్క ఎగ్జిస్టెన్స్ మీద ఆధారపడదు. క్రైస్తవ సంఘాలు, క్రైస్తవులు హల్లెలూయా హల్లెలూయా అని పాటలు పాడుతూ ఉన్నారు, సాక్ష్యాలు చెప్తా ఉన్నారు. దేవుడు మా కోసం ఇది చేశాడు, అది చేశాడు అని సాక్ష్యాలు చెప్తా ఉన్నాడు. దేవుని ప్రేమ, దేవుడిని మనం రుచి చూసి, అంటే ద టేస్ట్ దట్ వి సీ ఇన్ ద లార్డ్, దేవుని యొక్క మంచితనాన్ని మనం రుచి చూసి ఆ మంచితనం అనేది ఓవర్ఫ్లో అయ్యి పొంగి పొరలి మన పక్కన వారికి సైతం అది అందకపోతే మనం నిజంగా దేవుని యొక్క మంచితనాన్ని టేస్ట్ చేస్తున్నాం లేదో చెక్ చేసుకోవాల్సిన అవసరం. అంతా బాగుంది, అన్ని మంచి జరుగుతున్నాయి, దేవుడు మాకు ఇల్లు ఇస్తున్నాడు, పెళ్ళిళ్ళు చేస్తున్నాడు, ఉద్యోగాలు ఇస్తున్నాడు, దేవుడు మమ్మల్ని సెటిల్ చేస్తున్నాడు, మేము బిల్డింగ్లు కట్టుకుంటున్నాము, వస్తువులు కొనుక్కుంటున్నాము, చర్చిలు కట్టుకుంటున్నాము అని చర్చిల కోసం, మన పర్సనల్ దానికోసం చాలా ప్లాన్డ్గా మనం దేవుడి దగ్గర కూర్చుని ప్రార్థన చేసి వాటి గురించి మనం బంబాడు చేస్తున్నాం. కానీ టీవీలో బయట గమనించండి, క్రీస్తు ప్రభు రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్కళ్ళు, ఆయన రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్కళ్ళు యాజకులు. అంతేనండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు, 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే మనం ఎవరిని ఏర్పాటు చేయబడిన రాజులైన యాజక సమూహం అని. మనం ఏం చేస్తున్నామంటే రాజరికం గురించి ఆలోచిస్తా యాజకత్వం గురించి మర్చిపోతాం. మన రాజరికం అంటే మన కింగ్షిప్ ఇంకా అప్పుడే మేనిఫెస్ట్ కాల, ఇంకా అప్పుడే బయలుపరచబడాలి. యేసయ్య ఈ లోకానికి తిరిగి రావాలా, తిరిగి వచ్చినప్పుడు అన్ని రాజ్యాల ముందు, సమస్త సృష్టి ముందు తండ్రి ఆయన్ని కనపరిచి ఆయన అధికారిగా ఆయన మహిమపరచాలా. ఆయన మహిమ సంపూర్ణంగా పొందిన తర్వాత ఆయన్ని ఆరాధించే మనకి మహిమ, జయించిన వారికే కదా సింహాసనం మీద కూర్చోబెడుతున్నది దేవుడు. జయించకుండా సింహాసనం మీద కూర్చునే ఛాన్స్ లేదుగా. కింగ్షిప్ ఇంకా మనకి రాలా. మనది ప్రస్తుతం ప్రీస్ట్హుడ్. కింగ్స్గా మనల్ని దేవుడు పిలిచాడు కానీ ఇంకా కింగ్షిప్ మనకి ఇంకా అందలేదు, ఇంకా ఇవ్వలేదు. యేసు ప్రభు రాజుగా ఈ లోకంలో తండ్రి ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ప్రస్తుతానికి యుగ సంబంధమైన దేవత ఎవరు? యేసయ్య కాదుగా. ఇప్పుడు లోకానికి ఎవరు కంట్రోల్? సైతాన్ కంట్రోల్, దేవుడు కంట్రోల్. మరి రాజులు అంటే మనం ఇప్పుడు ఎవరు రాజులు అవుతాము? మనం దేవుని యొక్క యాజకులు, గుర్తుపెట్టుకోవాలి. యాజకుడు అంటే ఎవడు అంటే అంబికా దర్బార్ బత్తి యాడ్లో వస్తుంది కదా, భగవంతునికి భక్తునికి అనుసంధానం. అంటే అర్థం ఏంటంటే దేవుడికి మామూలుగా దేవుడి గురించి ఆశ ఉన్న మనుషులకి
మధ్యలో మీడియేటర్ మన ప్రధాన యాజకుడు యేసయ్య. యేసు ప్రభు ప్రస్తుతం ఆయన ఆఫీస్ ఏంటంటే హీఈస్ ద హై ప్రీస్ట్, ప్రధాన యాజకుడు. ఆయన ఇంకా రాజులకి రాజుగా భూమి మీద ఇంకా ఛార్జ్ తీసుకోవాలి. ఆయన తండ్రి కుడిచేడు పక్కన కూర్చుని మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు, యాచన చేస్తున్నాడు. ఈ విజ్ఞాపన యాచన చేసిన తర్వాత తీర్పు తీర్చడానికి తెల్లని వస్త్రాలు వేసుకుని తెల్లని గుర్రం మీద రాజుగా ఈ లోకానికి ఆయన తిరిగి రాబోతున్నాడు. అప్పుడు దేవుడు ఆయన్ని మహిమపరిచి ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగుని ప్రతి నాలుక ఆయన్ని దేవుడని ఒప్పుకునేటట్టు తండ్రి చేస్తాడు. ఆయన మహిమ పొందిన తర్వాత ఆయన మహిమను బట్టి మనం మహిమపరచబడతామే కానీ యేసు ప్రభు రాజుగా ఈ లోకానికి రాకముందే మనం రాజులు అని చెప్పి రాజులాగా జీవించడం అనేది ప్రాబ్లం. మంది రాజు ఉండే మందిరం కాదు, ప్రధాన యాజకుడు ఉండే మందిరం. గమనించండి, మంది మన హృదయం ప్రస్తుతానికి కింగ్స్ టెంపుల్ కాదు, ఇది టెంపుల్ అంతేనా. మన హృదయంలో ఉన్న రాజు ఆయన ఇంకా పూర్తిగా రాజుగా టేక్ ఓవర్ చేయలే. రాజుగా టేక్ ఓవర్ చేస్తే ఆయనకున్న పేరు ఏంటంటే హీస్ ఎ జస్ట్ కింగ్ అని. ఆయన నీతి గల రాజు. నీతి గల రాజు ఏం చేస్తాడంటే తప్పుని తప్పులాగా శిక్షిస్తాడు, మంచిని మాత్రమే అంగీకరిస్తాడు. అవునా కదా? ఎ కింగ్ విల్ డెఫినెట్లీ డెలివర్ ఎ జడ్జిమెంట్. తీర్పు తీరుస్తాడు కింగ్. కానీ మనం ఏ కాలంలో ఉన్నాము? కృపాకాలంలో ఉన్నాం. మన మీదకి ఇంకా అప్పుడే తీర్పు టైం రాలా. అంటే మన హృదయంలో ఉన్న యేసయ్య ఎట్లా నివసిస్తున్నాడంటే ప్రధాన యాజకుడుగా నివసిస్తా నిన్ను నన్ను ప్రస్తుతం ఈ లోకంలో యాజకులుగా జీవించడానికి దేవుడు ఆదేశించాడు. ఇది గమనించాలి. మనలో ఉన్న యేసయ్య కింగ్ కాదు. మనం కింగ్ లాగా బయటకు బ్రతకాల్సిన అవసరం లేదు బైబిల్లో. అది కాదు దేవుడు చెప్పింది. మనం ఇప్పుడు మనలో ఉన్న యేసయ్య ప్రస్తుతం ఆఫీస్ అయింది హై ప్రీస్ట్, ప్రధాన యాజకుడు. మనం లోకంలో ఏంటి? యాజకుడు. మన కొరకు యేసు ప్రభు పరలోకంలో తండ్రి కుడి చేతుల పక్కన కూర్చుని విజ్ఞాపన చేస్తున్నాడు. మనము ఈ లోకం కొరకు దేవుని సన్నిధిలో కూర్చుని యాచన చేయాలా, విజ్ఞాపన చేయాలా. అది డ్యూటీ. హీ డిడ్ నాట్ అంటే కింగ్గా ఇంకా రాలేదు. కింగ్ వస్తే తీర్పు వచ్చేస్తుంది. గమనించండి, కింగ్ వచ్చినప్పుడు తీర్పు వస్తుంది. యేసు ప్రభు తెల్లని గుర్రం మీద రాజుల డ్రెస్లో మన దగ్గర ఏమి లేడుగా. ఇప్పుడు ఆయన యాజకుడు లాగుంటాడు. నీకోసం నా కోసం విజ్ఞాపన చేస్తాడు. విజ్ఞాపన చేసే దేవునితో సహవాసం కలిగిన వాళ్ళని మన సమాజం కొరకు గమనించండి. 2 days బ్యాక్ రేపు గురైన అమ్మాయి కోసం కూడా దేవుడు శిలువ మీద రక్తాన్ని కార్చాడు. అమ్మాయి రక్షించబడాలని చెప్పి తన ప్రాణాన్ని దేవుడు అర్పించాడు. నిజంగా నువ్వు ప్రేమించే దేవుడు ఎవరి కోసమైతే ఆశపడి ప్రాణాన్ని అర్పించాడో దేన్ని కోరుకుంటున్నాడో దాన్ని ఎవరైనా పాడు చేస్తున్నాడు అనుకో. నాకు ఇల్లు వచ్చిందనో ఉద్యోగం వచ్చిందనో నేను ఇక్కడ ఆనందపడుతున్నాను. అది ఎంతవరకు సమంజసం? అది ఎంతవరకు జస్టిఫైడ్? వాళ్ళు కూడా దేవుని పెట్టలేక ఉట్టి క్రైస్తవులేక దేవుడు పెట్టు కాదుగా. దేవుని పిల్లలు లోకమంతా దేవుని పిల్లలేక. అవునా కదా? వాళ్ళు విగ్రహారాధన చేసి దేవునికి దూరంగా ఉంటున్నారేమో కానీ నిజమైన దేవుడిని తెలుసుకోక దేవుడికి దూరంగా ఉన్నారేమో కానీ దేవుడు లోకాన్ని కదా ప్రేమించింది, క్రైస్తవుల్ని కాదుగా. దేవుడు ప్రేమించింది లోకాన్ని కదా, క్రైస్తవులు కాదుగా. సపరేట్గా క్రైస్తవులు లోకం నుంచి సపరేట్ చేయబడి ఆయన తరపున యాజకత్వం చేయడానికి ఏర్పాటు చేయబడి జనాంగం ఉన్నారు. దేవుని యొక్క గుణాతిశయాన్ని ప్రకటించడానికి ఏర్పాటు చేయబడి జనాంగం మనం. ఇప్పుడు మన ప్రియుడు, మనకి ఇష్టమైన ఆయన, మనం ప్రేమించే ఆయన ఇష్టపడేదాన్ని ఎవడో చెడగొడుతుంటే, సపోజ్ మీ డాడీకో మీ మమ్మీకో లేకపోతే మన పిల్లలకి ఇష్టమైన ఎవడో చెడగొట్టాడు, మన కోపం వస్తారా? ఆటోమేటిక్ వస్తుంది. ఎందుకు వస్తుంది? అరే మనం ఇష్టపడేవాడు బాధపడతారా చెడిపోతని మనకు బాధేస్తారు చూస్తే. వాళ్ళకి ఏది ఇష్టమో, వాళ్ళకి ఏదో అవసరమో మనం ఆలోచించి వాళ్ళకి అది తీసుకొచ్చి ఇవ్వడానికి మనం ట్రై చేస్తాం. అవునా? దేవుడు ఇష్టపడేవాడు, దేవుడు ప్రేమించే ఈ లోకం. దేవుడు భారతదేశాన్ని ప్రేమించింది కదా, ప్రేమిస్తున్నాడు.
భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ దేవుని పిల్లలు కదా, దేవుని పిల్లలే. మనం పరిశుద్ధాత్మ యొక్క ఫలాలు పొందుకున్నాము, వాళ్ళు పొందుకోవాలంతే. మనం కుమారులుగా స్వీకరించబడటానికి వెయిట్ చేస్తున్నాము, వాళ్ళకి ఆ సత్యం తెలియలేదంతే. కానీ అందరం దేవుని పిల్లలేగా, అందరం దేవుడిని సృష్టించిన వాళ్ళేగా. హిందువులకైనా, ముస్లింలకైనా, క్రిస్టియన్స్ అయినా, ఎవరైనా కానీ యెహోవా దేవుడు గర్భం తెరవకపోతే గర్భం తెరవబడదు కదా. సో ఎవరికైనా పిల్లలు పుట్టారంటే అది ఎవరి కృప, ఎవరి బహుమానం? అది దేవుని బహుమానం. ఆ దేవుడు ఇచ్చిన బహుమానం అట్లా నాశనం అయిపోతుంది. క్రైస్తవులుగా మనకి జరుగు, లేకపోతే దేవుడు మనకి ఇస్తున్న దీవెనలు బట్టి కాదు మనం ఆలోచించాల్సింది. నా దేశం పాడైపోతుందని చెప్పి రోధించాలి. నెహెమ్యా కంట వాళ్ళ పితరులు సమాధులు సరిగ్గా లేవని రాజు గారి మందిరం ఎంటర్టైన్మెంట్ ఛాంబర్లో ఉన్న ఆయన ఎంటర్టైన్మెంట్ ఛాంబర్లో ఉండి ఆయన ఆనందించకుండా పితరుల సమాధులు బాగలేవని చెప్పి దానికి పునాది, దానికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు లేదని చెప్పి దిగులుగా విచారిస్తా కూర్చున్నాడు. ఆలోచించండి, నెహెమ్యాకున్న లక్షణం అది. ఆయన పితరుల సమాధులకి కాంపౌండ్ వాళ్ళు లేదు, నేనున్న దేశం అంటే సమాధులు కూడా పాడైపోతున్నాయి అన్న బాధ ఆయన్ని రాజుగారి ఎంటర్టైన్మెంట్ ఛాంబర్లో ఉన్నా కానీ నెహెమ్యాకి ఆనందం ఇవ్వాల. ఆయన విచారం కలిగి ఉన్నాడు. మనం ఎంజాయ్ చేస్తున్నాం దేవుడు. దేవుడి మాట చాలా క్లియర్గా చెప్పమన్నాడు కాబట్టి నేను మెసేజ్ ప్రిపేర్ అయ్యేదానికి కొంచెం పక్కకు వచ్చి మాట్లాడటం మొదలుపెట్టాను. ఏడ్చి రోధించి విజ్ఞాపన చేసి ప్రార్థన చేయాలి వాళ్ళ కోసం. 218 రేప్స్ అంట ఉట్టి బాంబేలో 2012. దేశం మొత్తం మీద కాదు, ఉట్టి బాంబేలో. నేను ఇస్తున్న స్టాటిస్టిక్స్. ఇప్పటికి 2013లో 47 జరిగినాయి అంట రేప్స్. చాలా భయంకరంగా ఉంది బయట పరిస్థితి. తీర్పులు తెచ్చాలి, కోర్టు పనిచేయాలని చెప్పి బయట జనాలు కోరుకుంటున్నారు, గవర్నమెంట్ని తెలుపుతున్నారు. గమనించండి, మోరల్ రెస్పాన్సిబిలిటీ, నైతిక బాధ్యత గవర్నమెంట్ది కాదు. ఎప్పుడు కూడా నైతిక బాధ్యత గవర్నమెంట్ మీద వేయద్దు. మోరల్ రెస్పాన్సిబిలిటీ మనకు అలవాటైన పద్ధతి ఏంటంటే, క్రైస్తవులుగా మనకు అలవాటైన పద్ధతి ఏంటంటే, అంటే లోకానికి ఉంది, మనం దాన్ని పాటించేస్తున్నాము. మనుషులందరూ చేసే తప్పు ఏంటంటే నైతిక బాధ్యత గవర్నమెంట్ మీద వేస్తారు. మోరల్ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ ద మోరల్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకు కాదు, గవర్నమెంట్ అంతే. మన డెమోక్రసీగా, మన ప్రజాస్వామ్య దేశమేగా. సో గవర్నమెంట్లో మొరాలిటీ లేదు అంటే గవర్నమెంట్ ఎవరిది? ఇట్ ఈస్ ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. అంటే మొరాలిటీ ఎవరిలో లేదని, ప్రజల్లో లేదని. నెవర్ అక్యూజ్ ద గవర్నమెంట్. మనకి ఇది మనకి అంటే ఆదాం బుద్ధి ఆదాంకు ఉండింది, మనకే వచ్చింది. నువ్వు ఇచ్చి నీ గురించే అన్నాడు. ఫస్ట్ బ్యాన్ ఇచ్చినప్పుడేమో నా ఎముకలో ఎముక అని చెప్పి కవిత చెప్పి పాట పాడినాడు. తప్పు చేయగానే నువ్వు ఇచ్చి నీవే అన్నాడు, ఇవి నుంచే కారణం అన్నాడు. ఆనందంగా ఓట్లు వేసినప్పుడు వేసి తర్వాత గవర్నమెంట్ని తిడతాం, మనకు అలవాటు అయిపోయింది. నైతిక బాధ్యత సమాజంలో గవర్నమెంట్ది కాదు, మోరల్ రెస్పాన్సిబిలిటీ సొసైటీలో గవర్నమెంట్ది కాదు. నైతిక బాధ్యత నిజమైన దేవుడిని తెలిసి ఆ దేవుని విలువను లోకానికి చూపించాల్సిన క్రైస్తవుల్ని, క్రైస్తవ సమాజాన్ని, క్రైస్తవ కుటుంబాన్ని, చర్చిని, సంఘాలు. మోరల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఎక్స్క్లూజివ్గా క్రిస్టియన్ చర్చ్ది, క్రిస్టియన్స్ది, ఇంకెవరిది కాదు. అది బయట వాళ్ళకి మొరాలిటీ తెలీదు. ఎందుకు తెలీదు? వాళ్ళ హృదయాలు నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం వాళ్ళకి లేదు. తప్పిపోయి ఉన్నారు, అంధకారంలో ఉన్నారు, గుడ్డితనంలో ఉన్నారు, మోసపోయి ఉన్నారు, లోకంలో చెడిపోయి ఉన్నారు. అది ప్రాబ్లం వాళ్ళకి. వాళ్ళ దగ్గర నుంచి నైతిక విలువల్ని, మోరల్ రెస్పాన్సిబిలిటీ మనం ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం? మనం చూపించకుండా. నిజమైన మొరాలిటీ తెలిసిన క్రైస్తవుడు కుటుంబంలో, క్రైస్తవుడి జీవితంలో ఆ మొరాలిటీ అనేది, నైతిక విలువ అనేది కనిపించకుండా సైతాన్ గారి మోసంలో పడిపోయి యుగ సంబంధమైన దేవత కలుగు చేసి అంధత్వంలో ఉన్నోడి దగ్గర
మనం మొరాలిటీ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం? మన సంఘాల్లోనే ఉండట్లేదు మొరాలిటీ, మన క్రైస్తవ కుటుంబాల్లో ఉండట్లేదు మొరాలిటీ. వ్యక్తిగతంగా క్రైస్తవుని జీవితాల్లో, అంటే నేను ఎక్స్క్లూడ్ చేసుకుని మాట్లాడలేదు, ఇంక్లూడ్ చేసుకుని మాట్లాడుతున్నాను. క్రైస్తవుడు అంటే ఇంక్లూడింగ్ మీ. క్రైస్తవులుగా మన జీవితంలో లేదు నైతికత, లేదు, విలువలు లేవు. మనం కూడా ఏదో సాధించడానికి, ఏదో చేయడానికి, స్వార్థంగా ఏదో సంపాదించుకోవడానికి మనం బ్రతుకుతున్నాం. బ్రతుకుతా ఏం చేస్తున్నావు? ఎవరి దగ్గర నీతి లేదు, ఆ గవర్నమెంట్ సరిగ్గా లేదు, ఈ గవర్నమెంట్ సరిగ్గా లేదు, ఆ లీడర్ కరెక్టోడు కాదు, ఈ వ్యవస్థ సరిగ్గా లేదని వ్యవస్థను తిడుతున్నాం. కానీ మనం దేవుడు మన చేతికి నమ్మకం ఇచ్చిన మన కుటుంబ వ్యవస్థని, సంఘ వ్యవస్థని, వ్యక్తిగత జీవితాన్ని ఏం చేసుకుంటున్నాం? ఎలాంటి ఎగ్జాంపుల్గా లోకంలో మనం బ్రతకగలుగుతున్నాం? క్రిస్టియన్ 3 సంవత్సరాల అమ్మాయిని రేపు చేశాడు. ఆలోచించండి. ఎక్కడ పడితే అక్కడ జరుగుతుంది. రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద లేదా? రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది, బాధ్యత మన మీద ఉంది. ఇజ్రాయేలీలకి మనం అదే చదువుకుంటాం కదండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 2వ వచనంలో ఏం చూసాం మనం? చదువుతారమ్మా. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో నున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యంలో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని ఆయన చెప్పులు అడగకుండా ఎలా నడిపించగలడు? పుట్టి ఆయన మహిమను చూపించడానికి కాదు. అరణ్య మార్గంలో 40 సంవత్సరాలు చక్కర్లు కొట్టారు. 40 దినాల్లో అయిపోవలసిన ట్రావెల్ అది 40 సంవత్సరాలు పట్టింది. చక్కర్లు కొట్టారు, కొడతా ఉన్నారు. ఈ 40 సంవత్సరాలు దేవుడు వాళ్ళు చెప్పులు అరిగిపోనీలేదు, బట్టలు మార్చుకోనీలేదు, వాళ్ళకి ఏది పదవుగానే కూడా చూపించాడు. ఎందుకు? ఆయన షో చేసుకోవడానికి కాదు, ఆయన యొక్క శక్తిని ప్రూవ్ చేసుకోవడానికి కాదు. దేవుడికి నీకు నాకు ఆయన శక్తి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం కాకపోతే రాళ్ళు సైతం దేవుణ్ణి ఆరాధించగలమని యేసు ప్రభు యెరూషలేములోకి ఎంటర్ అయినప్పుడే చెప్పాడు. సో దేవుణ్ణి ఆరాధించడానికి మనమేనా అంటే, మనం కాకపోతే రాళ్ళు ఆరాధిస్తే, దేవదూతలు ఆరాధిస్తారు, ఆరాధించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం ఒక్కడమే కాదు దేవుడికి కావాల్సింది. కానీ దేవుడు ఎందుకు అంత ఆశ్చర్యకార్యాలు ఎందుకు చేశాడు అంటే, దేవుడు అక్కడక్కడ ఎందుకు తిప్పాడు అంటే, నేను నిన్ను పోషిస్తున్నాను కానీ నువ్వు నేను చేసే పోషణ వైపు కాదు నువ్వు చూడాల్సింది. ఎందుకు 40 రోజుల్లో అయిపోయే ట్రావెల్ని నేను 40 సంవత్సరాలు ఎందుకు చేశాను గమనించుకోమన్నాడు. ఎందుకంట మన హృదయాన్ని మనకు చూపించి మనల్ని అనగొడతాడు. మన హృదయాన్ని మనకు చూపించి మనల్ని అనగొడతానికి దేవుని బలమైన కార్యం మన జీవితంలో మనం చూస్తే, దేవుడు ఎంత గొప్ప మిరకల్ నా లైఫ్లో చేస్తాడు. నేను చాలా బ్లెస్డ్ అని చెప్పి విశ్వాసగా నేను కాళ్ళు ఎగరేయడం కాదు, కానీ దేవుని యొక్క ఆశ్చర్యకార్యాన్ని చూసిన నేను ఆయన బలమైన హస్తం కింద నన్ను నేను తగ్గించుకుని జీవించుకుని నేర్చుకోవాలి. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు, దేవుడు వండర్స్ చేస్తున్నాడు. దేవుడు వండర్స్ చేసినప్పుడు నా ఇంట్లో జరిగింది వండరు, నా జీవితంలో జరిగింది వండరు, లేకపోతే నా చర్చిలో జరిగింది వండరు, మా మినిస్ట్రీ పెద్దది, నా జీవితం పెద్దది, నా విశ్వాస జీవితం పెద్దదని చెప్పి నేనేదో ఆనందపడటం కాదు, నేనేదో పెద్ద విశ్వాసంలాగా పోసేయడం కాదు. వెనెవర్ ఐ టేస్ట్ ద మిరాక్యులస్ పవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మిరాకిల్ నేను టేస్ట్ చేసిన ప్రతిసారి అరే దేవుడు ఎంత బలవంతుడా అని నేను గమనించుకుని ఆయన బలమైన హస్తం కింద నేను ఎట్లుండాలా? తగ్గించుకుని ఉండాలా, హెచ్చించుకోవడానికి కాదు. దేవుడు అన్ని మిరకల్స్ ఎడారి మార్గంలో వాళ్ళకి ఇచ్చి తిప్పి 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 అన్ని మిరకల్స్ చేసింది. వాళ్ళు మేము చాలా గొప్ప జనాలను, ఎవరి దగ్గర ఎట్లాంటి మిరకల్స్ చేయలేదు, మా సంఘంలోనే మా దగ్గర చేసిన ఇట్లాంటి మిరకల్స్ అని గొప్ప చెప్పుకోవడానికి కాదు. అందుక దేవుడు అక్కడ తిప్పింది, అందుక దేవుడు మిరకల్స్ చేసింది. బండలోంచి నీరు తీసుకొచ్చింది, దానికి డబ్బాల పడతానికి కాదు. మేము మా దేవుడు ఎంత గొప్పడని అవతలకి మనం చెప్పే ముందు ఆ దేవుడు నిన్ను ఏ ఉద్దేశంతో మన 40 సంవత్సరాలు అక్కడ తిప్పాడు అంటే, ఎందుకు తిప్పాడు?
వాళ్ళ హార్ట్ని వాళ్ళకి చూపించి, వాళ్ళ హృదయాన్ని వాళ్ళకి చూపించి, వాళ్ళ హృదయంలో ఉన్న గర్వాన్ని దేవుడు అనగొట్టాలి. ఆ హృదయంలో ఉన్న గర్వాన్ని. సో శిలువ కార్యాన్ని నువ్వు అంగీకరించి రక్షణ పొందిన వెంటనే పరలోకానికి వెళ్ళకుండా ఈ లోకంలో నీకు రోజులు ఎక్స్టెండ్ అవుతా ఉంటే దాని అర్థం ఏంటి అంటే, దేవుడు ఒక్కొక్క రోజు ఇస్తే ఏం చెప్పారు లాస్ట్ టైం, ఇంకో చెప్పారు పరలోకాన్ని వాగ్దాన దేశంలో తీసుకెళ్ళకుండా. అంటే మనకు రోజులు ఎక్స్టెండ్ అవుతా ఉంటే ఇంకా ఏదో మనలో సరి చేసుకోవాల్సింది, అనగొట్టుకోవాల్సింది ఏదో ఉందని దేవుడు అందుకే రోజులు ఎక్స్టెండ్ చేస్తున్నాడని గుర్తుపెట్టుకోవాలి. బ్రతికిన ప్రతిరోజు దేవుని బలమైన హస్తము కింద మనం సరి చేసుకుని దేవుణ్ణి చేరుకోవడానికే మనం బ్రతకాల. నువ్వు సరైపోయి పరలోక అంటే ఆయన రాజ్యంలోకి చేరుకోవడానికి నీకు ఎలిజిబిలిటీ వస్తే దేవుడు ఈ లోకంలో నిన్ను ఉంచడు, తీసుకెళ్ళిపోతాడు. ఉన్నాము అంటే మనలో ఏదో ఇంకా సరి చేసుకోవాల్సి ఉంది కాబట్టి ఆయన కృప నిన్ను దర్శించి ఇంకొకటి గ్రేస్ మార్క్, ఇంకోటి +1. గ్రేస్ మార్కు ఎప్పుడు వస్తుంది? మన దగ్గర మార్కులు లేరు అంతేనండి. గ్రేస్ మార్కులు ఎప్పుడు వస్తారు? 100కి 95 వచ్చినాయి అనుకోండి, గ్రేస్ మార్క్స్ వేస్తారా? లేరు. 100కి 30 మార్కులు పాస్ మార్క్ అయితే మనకి 25 వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? పోనీ లేదు గ్రేస్ వేస్తారు, గ్రేస్ మార్కులు వేస్తారు. సో ప్రతిరోజు ఆయన కృపేగా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క కృపేగా. సో కృప మీ జీవితంలోకి వస్తుందంటే అర్థం ఏంటి? గ్రేస్ మార్కులు కలుస్తున్నాయంటే ఏంటి? నేను 100కి 90% జీవిస్తున్నాను కదా, నా లైఫ్ 100కి 98% వచ్చిందన్న మార్కులు. లాస్ట్ అంటే నిన్నటి రోజు నేనేమయ్యాను? 100కి 30% కంటే తగ్గింది, నాకు ఫెయిల్ అయ్యా. సో దేవుడు ఏం చేశాడు? గ్రేస్ మార్క్ వేసి ఇంకొక రోజు ఇచ్చాడు. సో ప్రతి రోజు ఎక్స్టెన్షన్ మనకి. ఐగుప్తు దాటి వచ్చిన తర్వాత ప్రతి సర్కిల్ ఇజ్రాయేలు కొట్టింది, అది కృపలో వాళ్ళకి ఇచ్చిన ఎక్స్టెన్షనే కానీ దేవుడు వాగ్దాన దేశంలోకి తీసుకెళ్ళలేక కాదు. ఆయన గురించి ఆయన డబ్బాలు కొట్టుకుని అప్పు చెప్పుకోవడానికి కాదు, వాళ్ళని సరి చేయడానికి. కీర్తనలు 32 అధ్యాయం చూడండి, 32 అధ్యాయం చూడండి, మొదటి వచనం నుంచి చూడండి. దావీదు మహారాజు తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఎవరు ధన్యులంట? అతిక్రమకు పరిహారము నొందినవాడు ధన్యుడంట, పాపమునకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడంట. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన ఆర్త ధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. చూడండి, నేను ఎట్లున్నాడంటే మౌనంగా ఉండి ఏడుస్తున్నాడు. మౌనంగా ఉండి ఏం చేస్తున్నాడు? బాధపడుతున్నాడు. హీ వాజ్ గ్రోనింగ్, హీ వాజ్ మోర్నింగ్ ఇన్సైడ్. మౌనంగా ఉన్నాడు, సైలెంట్గా ఉన్నాడు. నేను దినమల్లా చదవనమ్మా. నేను మౌని అయి ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్త ధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను. దివారాత్రులు నా చెయ్యి నా మీద బరువుగా ఉంది. ఎప్పుడు దాకా? నేను సైలెంట్ ఉన్నంత కాలం. యాజ్ లాంగ్ యాజ్ ఐ కెప్ట్ క్వైట్, నేను సైలెంట్ ఉన్నంత కాలం ఆయన చెయ్యి నా మీద బరువుగా ఉంది. నా ఎముకలు క్షీణిస్తామని నేను లోపల నుంచి ఆగనీతో నేను ఏడుస్తున్నాను. కానీ నెక్స్ట్ మాట ఏమంటారు చూడండి, నా సారము వేసవి కాలంలో ఎండినట్టాయను. అంటే నేను డీహైడ్రేట్ అయిపోయాను, ఎండిపోయినట్టు అయిపోయిందా? నా దోషంలో కప్పుకొనక నీ ఎదుట నా పాపము. తర్వాత ఏం చేశాడంట? నా దోషములు నేను కప్పుకొనక నీ ఎదుట నా పాపాన్ని నేను ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు కొరలి వచ్చినను నిశ్చయంగా అవి వారి మీదికి రావు. ఎప్పుడు ప్రమాదం రాదు? యాజ్ లాంగ్ యాజ్ వి కీప్ క్వైట్. మనం మన పాపాన్ని ఒప్పుకోకుండా, మన హృదయాన్ని పరీక్షించుకోకుండా, మనం మౌనం పాటించి ఉన్నంత కాలం ఆయన హస్తం మన మీద ఎలా ఉంటుంది? బరువుగానే ఉంటుంది. మన ఎముకలు క్షీణించిపోయి ఎండాకాలంలో డీహైడ్రేట్ అయిపోయి చచ్చిపోయేటువంటి స్థితిలోకి మనం వెళ్తాము. కానీ ఎప్పుడైతే నాలో ఉన్న ఆ ఇనిక్విటీని, నాలో ఉన్న పాపాన్ని, నాలో ఉన్న తప్పుని, నాలో ఉన్న బలిని దేవుని దగ్గర ఒప్పుకోవడం మొదలు పెట్టాను, బలమైన జల ప్రవాహాలు వచ్చినా కానీ నన్ను ముట్టమంట. దేవుడు ఏం చేస్తాడంట? మనల్ని రక్షిస్తాడంట. ఈ సత్యాన్ని మనం గమనించాలి. ఎందుకంటాను ఈ మాట అంటే,
అంటే విచిత్రమైన డాక్టర్ నీ మధ్య స్టార్ట్ అయింది అంటే యేసు ప్రభు నీ పాపాలన్నింటినీ క్షమించేశాడు ఆల్రెడీ. దేర్ ఈస్ నో సిన్ దట్ నీడ్స్ టు బి ఫర్గివెన్. క్షమించాల్సిన పాపం ఇంకేది లేదు. దేవుడు ఏ పాపాలను క్షమించాడు? నిన్న నేడు నిరంతరం ఉన్న పాపాలన్నింటినీ క్షమించేశాడు. ఎందుకంటే గమనించండి, నేను ఎవరినో క్రిటిసైజ్ చేయాలను అంటే మనం ఉన్న పరిస్థితులను బట్టి కూడా విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఇది బయట జరుగుతున్న టీచింగ్. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాన్ని మీరు క్షమించండి అన్న ప్రార్థన ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి బయట బోధ జరుగుతుంది. వాక్యాన్ని తీసి చూపిస్తున్నారు. ఎందుకంటే శిలువ కార్యానికి ముందు చేయాల్సిన ప్రార్థన, శిలువ మీద యేసు ప్రభు నీ పాపాలన్నీ వెలజల్లించాడు కాబట్టి ఇక నువ్వు పక్కన నీకు క్షమించాల్సిన పాపం ఏది లేదు కాబట్టి నువ్వు అట్లా ప్రార్థన చేయాల్సిన అవసరం లేదన్న. కానీ లాస్ట్ వీక్ మనం చదువుకున్న 1 యోహాను 1వ అధ్యాయంలో చూడండి, అది ఎవరికి రాశాడు దేవుడు? విశ్వాసులు రాశాడా అవిశ్వాసులు రాశాడా? 1 యోహాను గ్రంథానికి వెళ్దాం. 1 యోహాను గ్రంథానికి వెళ్దాం. 1వ అధ్యాయంకి వెళ్దాం. 1వ వచనం నుంచి చదువుదాం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండేనో మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. యోహాను గారు ఈ వాక్యం రాసింది బైబుల్లో. ఈ బైబుల్లో వాక్యం రాస్తున్నప్పుడు టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నాడు ఆయన? డైరెక్ట్ పాయింట్ రావచ్చుగా. మీరు దేవుడి దగ్గర ఉన్నది మీకు చెబుతున్నాము, డైరెక్ట్ పాయింట్ రావచ్చుగా. అండ్ డైరెక్ట్ పాయింట్ రావట్లా. ఆయన ఏం చేస్తున్నాడు? ఈస్ టేకింగ్ టైం టు ఎక్స్ప్రెస్. ఆయన సమయం తీసుకుని ఆయన దేన్ని చూశాడో, ఎలాంటిది విన్నాడో, ఎంత గ్యారంటీడ్ ఎక్స్పీరియన్స్ ఆయనకు వచ్చిందో, ఎంత గ్యారంటీగా దేవుడు ఆయనకు చెప్పాడో దాన్ని ముందు ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ఈ మాట చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. ఇమ్మీడియట్గా చెప్పడానికి ట్రై చేయట్లేదు యోహాను. నాకు దేవుడి దగ్గర చిన్నది మీకు చెబుతున్నాను డైరెక్ట్ చెప్పట్లా. ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. ఆయన టైం ఎక్కువ వర్ణించడం మొదలు పెట్టాడు. ఆయన ఎందుకు చదవడం మనకు ఒకసారి. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో మేము దేన్ని విన్నాము కన్నులారా ఏది చూచితిమో మేము కన్నులారా దేన్ని చూసాము ఏది నిదానించి కనుగొంటిమో మేము దేన్ని నిదానించి కనుగొన్నాము మా చేతులు దేనిని తాకి చూచెను. విన్నాము, కనుగొన్నాము, చూసాము, కొట్టుకున్నాము. ఇట్ వాస్ ఎ టోటల్ ఎక్స్పీరియన్స్. అవుట్ ఆఫ్ టోటల్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టాకింగ్ అన్నట్టు. సంపూర్ణమైన అనుభవం అది. ఫస్ట్ నుంచి ఉంది. మేము దాన్ని చూసాము, విన్నాము, అనుభవించాము, ముట్టుకున్నాము అంటాడు. అని ఏమంటున్నాడు? ఆ జీవము ప్రత్యక్షమాయను. ఆ జీవం ప్రత్యక్షమైంది. తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. ఇది ఎవరికి రాస్తున్నాడు? క్రిస్టియన్స్ కేగా, విశ్వాసులు కేగా, అవిశ్వాసులు కాదుగా. చదవండి. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. చూడండి, అంటే యేసు ప్రభుతో తండ్రితో సహవాసం చేసేవాడు. ఎవరు వీళ్ళు? ఆత్మ యొక్క ప్రభావాలను పొందుకున్నాడు. అంతే కదా. మనం పొందుకున్న ఆత్మను బట్టే కదా అబ్బా తండ్రి అని తెలవగలిగారు. అంటే వీళ్ళందరూ హోలీ స్పిరిట్ తో నింపబడినోళ్ళు. వీళ్ళు నాన్ క్రిస్టియన్స్ కాదు, వీళ్ళందరూ క్రిస్టియన్స్. ఆత్మ పొందుకున్నాడే కదా అబ్బా తండ్రి అని పిలిచారు, లేకపోతే పిలవలేరు కదా. చదవండి. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులు వ్రాయిచున్నాము. మన సంతోషం పరిపూర్ణం అవడానికే నేను ఈ సంగతులు మీకు రాస్తున్నాను. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, ఇది చెప్తా నేను ఆయన వల్ల విని నేను మీకు ప్రకటిస్తున్నాను. ఇది ఖచ్చితంగా క్రిస్టియన్స్ కి. 9th verse ఏమంటున్నాడు ఆయన? మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల, అంటే వీళ్ళ పాపాలు సులువు మీద క్షమించబడ్డా? వీళ్ళ పాపాలు సులువు మీద క్షమించబడ్డా? చూడండి, ఆత్మ యొక్క ఫలాలు పొందుకున్న వాళ్ళతో యోహాను ఈ మాట రాస్తా ఏమంటున్నాడంటే, మన పాపాన్ని ఇఫ్ వి కన్ఫెస్ అవర్ సిన్స్, మన పాపాన్ని మనం ఏం చేయాలా? ఒప్పుకోవాలి.
పాపాన్ని ఒప్పుకోకపోతే ప్రాబ్లం. చదవనమ్మా ఒప్పుకునేలా. ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు ప్రతి పాపానికి వెల చెల్లించాడు, కానీ మనం రిపెంట్ అయ్యి కన్ఫెస్ చేయకపోతే మన పాపాన్ని ఆయన క్షమించడు. ఇది గుర్తుపెట్టుకోండి. నిన్న నేడు నిరంతరం అంటే ఈరోజు నిన్న ఈరోజు రేపు మీ ఫ్యూచర్ పాపాలకి, మీ ప్రజెంట్ పాపాలకి, మీ పాస్ట్లో ఉన్న పాపాలు అన్ని పాపాలకి వెళ్ళైతే చెల్లించబడింది. కానీ క్షమాపణ వచ్చిందా మీ జీవితాల్లోకి అంటే క్షమాపణ ఎప్పుడు వస్తుంది? క్షమాపణ అనేది అనుగ్రహమేగా. క్షమాపణ అనేది దేవుడు ఇచ్చేదేగా. ఆయన వెల చెల్లించాడు, కానీ దేనికి పాపానికి వెల చెల్లించాడు. కానీ మనం దేవుడి దగ్గరికి లేవడగల క్షమాపణ అడిగినప్పుడు దేవుడు మళ్ళీ క్షమిస్తాడు. పాపం నుంచి వచ్చే పనిష్మెంట్ నీ మీదకి రాకుండా దేవుడు దానికి వెల చెల్లించాడు. కానీ మన ఆశ ఏంటి? ఆ దేవునితో జీవించాలని కదా. పుట్టి మన పాపానికి రెమిషన్ ఒక్కటేనా మన కోరిక? అంటే మనం చేసిన అప్పు తీరడం ఒక్కడే కోరిక, లేకపోతే అప్పు తీర్చినోడితో జీవించడం కోరిక? దేనికోసం మనం ఆశపడేది? మన పాపాలకి వెల చెల్లించబడడం గురించే మనం ఆలోచిస్తున్నామా? లేకపోతే మనం ప్రేమించిన దేవునితో సదాకాలం జీవించాలని మనం ఆశపడుతున్నావా? జీవించాలని ఆశపడుతున్నాం. ఆయనతో జీవించాలని ఆశపడితే మన పాపాన్ని మనం ఏం చేయాలి? దేవుని దగ్గర ఒప్పుకోవాలి. వెల చెల్లించాడు, అప్పుడు నిన్నేం చేస్తాడు? దేవుడు క్షమిస్తాడు. ఎందుకు ఇది అవసరం అంటే ఇది విశ్వాసం కూడా అవసరం. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం. మనలో ఎవడునో తన కోసమే బ్రతుకాడు. రోమీలు 7:14. రోమీలు 7:14. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని. ఆగండి. ధర్మశాస్త్రం దేనికి సంబంధించింది? ఆత్మ సంబంధమైంది. ధర్మశాస్త్రం పాపం కాదు, ధర్మశాస్త్రం చండాలం కాదు, ధర్మశాస్త్రం నిన్ను నన్ను నీతిమంతులుగా చేయలేదు అంతవరకు. కానీ లా ఈజ్ హోలీ. ధర్మశాస్త్రం పరిశుద్ధమైంది. ధర్మశాస్త్రం పరిశుద్ధాత్మకి ఆత్మకి సంబంధించింది. బైబిల్ క్లియర్గా ఉంది కదా. ధర్మశాస్త్రం ఏంటి? ఆత్మకి సంబంధించింది. అవునా కదా? టెక్స్ట్ బుక్ ఒక్కటే సరిపోదు. టెక్స్ట్ బుక్ని టీచ్ చేసే టీచర్ ఉంటారు. అవునా? సో ధర్మశాస్త్రం ఒక్కటే మనల్ని రక్షించదు. దేవుని కృప రక్షిస్తుంది. అంటే కృప ఏం చేస్తుంది అంటే మనం దేవునితో సహవాసానికి అడ్డపడుతున్న పాపాన్ని తీసేసి బోధ చేసే టీచర్ని, పరిశుద్ధాత్మ దేవుడిని మన దగ్గరికి పంపిస్తుంది. టీచరు గొప్పడు, టెక్స్ట్ బుక్ చెత్తదని చెప్పి తీసేసామనుకోండి, అది ప్రాబ్లం. గుట్టి టెక్స్ట్ బుక్ మనకు హెల్ప్ చేయదు. అంతేనండి. చదువుకునేటప్పుడు గుట్టి టెక్స్ట్ బుక్ హెల్ప్ చేయదు. టెక్స్ట్ బుక్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎవరు కావాలా? టీచర్ కావాలి. గుట్టి ధర్మశాస్త్రం మనల్ని రక్షించలేదు. ఎందుకు? గుట్టి ధర్మశాస్త్రాన్ని ఉన్నట్టు పాటించడం, మనకు సరిగ్గా బోధించి ఆ బోధ ప్రకారం మనకి సహాయం అందజేసి నడిపించేవాడు లేకపోతే మన ధర్మశాస్త్రాన్ని పాటించే ఎబిలిటీ మనలో లేదు. ధర్మశాస్త్రం రక్షించలేదు అంటే అర్థం ఏంటంటే ఎబిలిటీ ధర్మశాస్త్రానికి లేకపోవడం కాదు, ధర్మశాస్త్రాన్ని పాటించే ఎబిలిటీ మనకు లేదని. మనకు లేదు కాబట్టి అది మీకు పనికిరాదు అన్నాడే కానీ దేవుడు ధర్మశాస్త్రం పనికిరాంది కాదు. అర్థమవుతుందండి? ఒక పెద్ద లారీ ఉందనుకోండి, 18 వీళ్ళ లారీ. చిన్నపిల్లలు వచ్చి అన్న నేను నడుపుతానంటే, అలా నీకు పనికిరాదంటే లారీ పనికిరాదు. అది నడిపే సామర్థ్యం నీకు లేదు, నువ్వు అది నడపలేవు, ఈ చిన్న బండి వేసుకెళ్ళవు. ధర్మశాస్త్రం నేను నీతిమంతులుగా చేయడానికి ధర్మశాస్త్రం పనిచేయదు అంటే ధర్మశాస్త్రం పనికిరాందని కాదు. ధర్మశాస్త్రాన్ని
అనుసారంగా జీవించగలిగే స్తోమత మానవ శరీరంలో ఉన్నాడు దేవుడికి చేత కాదని అంతే. అంతేకాని ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైందే, ధర్మశాస్త్రం పరిశుద్ధమైందే, ధర్మశాస్త్రం పవిత్రమైంది. ధర్మశాస్త్రం పనికిరాంది మాత్రం కాదు. ధర్మశాస్త్రాన్ని మనం అనుసరించి నీతి మాత్రం అవడానికి ట్రై చేయకూడదు, కానీ ధర్మశాస్త్రాన్ని తోలాడి మాట్లాడకూడదు. ఎందుకంటే అది దేవుని చేతితో రాసి ఇవ్వబడింది. ధర్మశాస్త్రాన్ని ఎప్పుడు కూడా మనం అది బ్లాస్ఫమీ అవుతుంది, అది దైవదోషం అవుతుంది. ధర్మశాస్త్రం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ధర్మశాస్త్రాన్ని మనం ఇప్పుడు అనుసరించాం, కానీ ధర్మశాస్త్రం పాపం కాదు. మన కృపలో నడుస్తున్నాం, ఎందుకంటే మనకు చేత కాలేదు. సో దేవుడు సహాయాన్ని ఇచ్చి నడిపిస్తున్నాడు. నువ్వు నా స్టాండర్డ్ నువ్వు ఫాలో అవ్వలేవురా, ఇది నీకు పనికిరాదు. ఆయన ఉద్దేశం అది. నా స్టాండర్డ్ నువ్వు ఫాలో అవ్వలేవురా, ఇది నీకు పనిచేయదు. నీ లెవెల్లో నేను నిన్ను నడిపించడానికి నా కుమారుని పంపిస్తున్నాను, ఆయన నిన్ను నడిపిస్తానని తండ్రిని మనతో చెప్పిన మాట మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని ధర్మశాస్త్రం స్టాండర్డ్ని దించేయడానికి మనకు వీలు. ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైందే, కానీ ఈ పౌలు ఈ మాట రాసినప్పుడు ఆయన విశ్వాస ఫస్ట్ చాప్టర్ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు? దేవుని దాసుని అన్నాడు, అపోస్తులుగా పిలువబడినాడు అని చెప్పాడు. అవునండి, ఏర్పాటు చేయబడినాడు. ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ వర్స్ ఇంట్రడక్షన్ ఇచ్చుకుని ఇక్కడ ఏమంటున్నాడు? ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైందని చెప్తా. నెక్స్ట్ మాట ఏమంటున్నాడు? అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. గమనించండి, నేను పౌలు అనుకోండి, నేను దేనికి అమ్మబడ్డాను? పాపమునకు అమ్మబడి. ఎప్పుడు రాస్తున్నాడు ఈ మాట? విశ్వాసంలోకి రాకుండా వచ్చిన తర్వాత. గమనించండి, సాల్వేషన్ అనేది మీ ఆత్మకి, శరీరానికి కాదు. నూతన జన్మ అనేది ఆత్మకి, శరీరానికి కాదు. నూతనంగా జన్మించే అనుభవం మన స్పిరిట్ అనేది నూతనంగా జన్మిస్తుంది, కానీ రక్షణలోకి వచ్చిన తర్వాత మన శరీరం మళ్ళీ రీక్రియేట్ కాదు. శరీరానికి నూతన జన్మ కాదు, శరీరం అంతే ఉంది. నా ఆత్మ రక్షించబడింది, కానీ నా ఆత్మ ఇంకా శరీరంలోనే బందీగా ఉంది. గుర్తుపెట్టుకోండి, శరీరం మంచిది కాదు, నా శరీరంలో నా ఆత్మ ఇంకా బంధించబడే ఉంది. రోమీలు 8:23 పౌలు ఏమంటాడంటే, ఆత్మ యొక్క ప్రథమ ఫలమును పొందుకున్న మనము కూడా దత్తపుత్రత్వం కొరకు, అనగా ఈ శరీరంలోంచి విమోచించబడటానికి మనలో మనం మూలుగుతున్నామని, ఈ నిరీక్షించే ఆత్మ రక్షించబడ్డామని చెప్పి రాస్తాడు. అంటే నేను రక్షించబడ్డాను. సపోజ్ ఈ స్టేజ్ నా శరీరం అనుకున్నాను, నేను రక్షించబడ్డాను. ఈ శరీరానికి గుర్తు ఇదవుతుంది, నేను రక్షించబడ్డాను కానీ పాపానికి కారణం ఎవరు? సైతాన్ కాదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎక్కడ సైతాన్ మీద వేయలా. ఒకరి అవిధేయత వలన అన్నాడు. మరణం ఎందుకు వచ్చింది? సైతాన్ నుంచి వచ్చిందని చెప్పాడు. మనం అంటాం, చెప్పాం కదా ఆదాము రక్షణ అని, నువ్వు ఇచ్చి నీవా, నువ్వు క్రియేట్ చేసిన సైతాన్ నుంచే బాబు నాకు వచ్చిన కష్టాలు అంటాం. కానీ బైబిల్లో దేవుడు ఏమన్నాడంటే ఒక అవిధేయత అన్నాడు. పాపానికి కారణం నీ నేత్రాశ, నీ శరీరాశ, నీ జీవప్రమం అన్నాడు. కానీ సైతాన్ అని దేవుడు చెప్పలా. దేవుడు ఎవరిని శోధించడు, కానీ ప్రతివాడు వాడి స్వకీయ దురాశల చేత 7వ వాడి శోధనలోకి వెళ్తాడనే బైబుల్లో ఉంది. కానీ సైతాన్ వచ్చి శోధనలోకి మనం లాగుతాడని కూడా లేదు బైబుల్లో. నువ్వు 7వ వాడు అక్కడికి వెళ్తే సైతాన్ నిన్ను అక్కడ కొట్టుకుంటాడు. నువ్వు దేవుడు నీకు ఇచ్చిన ఆ లిమిటేషన్స్ నుంచి నువ్వు దాటి బయటికి వెళ్ళిపోతే నాకు తెలుసు కదా అని సైతాన్ నిన్ను కొట్టుకుంటాడు. సైతాన్ నువ్వు దేవుడి దగ్గర ఉంటే నిన్ను వచ్చి ఆయన చేతుల్లో వచ్చి నిన్ను లాక్కెళ్ళి ఆయన కొట్టడు నిన్ను. సైతాన్ ఎప్పుడు కొడతాడు? నువ్వు దేవుడిని వదిలేసి బయట తిరిగితే నేను కొట్టుకుంది అంతేవా. కానీ దేవుడితో ఉంటే సైతాన్ మనల్ని ఏం తప్పడు, అనలేడు. ఎంత జరిగేవాడు సైతాన్ దేవుడి దగ్గర ఉంటే తప్పదు. అంటే దేవుడు పవర్ని ఓవర్కమ్ చేసి మన లాక్కి వెళ్ళిపోయి మనల్ని ఇబ్బంది పెడతాడు సైతాన్ కాదు. కానీ దేవుడు ఎంతవరకు పర్మిషన్ ఇస్తే అంతవరకే సైతాన్ హ్యాండిల్ చేయగలుగుతాడు. మనం వెళ్ళిపోతాం సైతాన్ చేతులు. ప్రతివాడు వాడి స్వకీయ దురాశల చేత ఏడవబడి. అంటే పాపానికి కారణం ఏంటి? మన ఆశ, మనిషి యొక్క ఆశ. నేత్రాశ కావచ్చు, శరీరస్ కావచ్చు, ఈ లోకంలో కొంచెం మంచిగా గొప్పగా బ్రతకాలన్న కోరిక కావచ్చు. అది జీవప్రభమే. ఈ లోకంలో మంచిగా గొప్పగా బ్రతకాలని మనం కోరుకోకూడదు. క్రీస్తు ప్రభు దాకా శ్రమపడి మనం జీవించాలని మనం కోరుకోవాలి. అంతేనండి బైబిల్లో. క్రీస్తు ప్రభులాగా మనం ఏం చేయాలా? క్రీస్తుతో పాటు శ్రమపడినట్ల ఆయనతో కూడా
వారసు. అవునా? సో మనం క్రీస్తుతో పాటు శ్రమ పడతా క్రీస్తులాగా జీవించాలా అనేది మన కోరిక, అంతే ఉండాలి. అది కాకుండా ఇంకేదైనా కానీ ప్రాబ్లమే. లూకా 9 చూడండి, లూకా 9 చూడండి. ఈ రోమన్స్ క్లోజ్ చేయొద్దు, రోమన్స్ అంతా ఉంచండి. లూకా 9 చూడండి, 23 నుంచి చూడండి. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనా నన్ను వెంబడింప కోరిన యెడల 22 స్టార్ట్. మనుష్య కుమారుడు బహు శ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పాను. ఇది ఆయన గురించి చెప్పాడు. అంతేనా? చెప్పిన తర్వాత ఏమంటున్నాడు? మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఆయన గురించి చెప్పి అందరితో ఏమంటున్నాడు? ఎవరైనా నన్ను వెంబడి. యేసు ప్రభు అక్కడ పుస్తకాలు పెడితే ఆగిపోయేది, బాగుండేది. మరియు అని చెప్పి కంటిన్యూ చేశాడు. ఆయన గురించి చెబుతా ఆయన మళ్ళీ ఏం చేస్తున్నాడు? అందరికీ ఒక మాట చెబుతాడు. ఏమంటున్నాడు? ఎవడైనా నన్ను వెంబడింప కోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని, అంటే డిరైవ్ చేసుకుని ప్రతి దినము తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. నేను ఒక్కసారి సిలువ ఎక్కుతాను, ఒక్కసారి చచ్చిపోతా, ఒక్కసారి నన్ను అందరూ చెదిరించుకుంటారు, అయిపోతుంది. కానీ మీరు ప్రతిరోజు సిలువ ఎత్తుకోవాలా, ప్రతిరోజు చచ్చిపోవాలా, ప్రతిరోజు నా కోసం పుట్టించుకోవాలా అని దేవుడు చెప్పాడు. ధన్యతలు ఏమన్నారు? నా నాన్నపేట మిమ్మల్ని ఎవడం తిప్పి హింసిస్తే నువ్వు ధన్యుడు వాళ్ళు. అంతేనంది. నేను ఒకసారి చచ్చిపోవడానికి వచ్చాను, ఒకసారి సిలువ ఎక్కుతాను, ఒకసారి చచ్చిపోతాను. ఒకసారి సిలువను మోసాను, ఒకసారి సిలువ ఎత్తుకుంటాను, ఒకసారి చచ్చిపోతాను. మీరేం చేయాలన్నాడు దేవుడు? ప్రతిరోజు సిలువ ఎత్తుకోవాలా, ప్రతిరోజు మీరు చచ్చిపోవాలి. ప్రతిరోజు నా కోసం మీరు ఏం చేయాలా? తిట్టించుకోవాలా. నన్ను బట్టి మిమ్మల్ని ఎవరు ద్వేషించి తిడితే మీరు ధన్యులు, అదే ధన్యకరమైన జీవితం అన్నాడు. అందుకంటే దేవుడు వేరేది ఏం చెప్పలేదుగా. సో జీవపుడము అంటే ఏంటి? జీవపుడము అంటే ఏంటి? అంతకంటే ఇంకొంచెం బెటర్ లైఫ్ ఉండాలనుకుంటే జీవపుడము కింద వచ్చింది, ఇంక వేరే దేవుడు రాదు. ఎట్లయితే కష్టం కదండి అంటే దేవుడు ఇరుకు మాట్లాడారు, ఈజీగా. పిలువబడిన వాళ్ళు అనేకులు ఉంటారు, కానీ ఏర్పాటు చేయబడిన వాళ్ళు కొంతమంది. కష్టమే, అందరూ వస్తారు, కానీ ఏర్పాటు చేయబడే వాళ్ళు కొంతమంది. అందరూ ఐగుప్తు దేశానికి దాడతారు, కానీ వాగ్దాన దేశంలోకి వెళ్ళిన వాళ్ళు ఇద్దరే. సో అంత ఈజీ కాదు పరలోకానికి వెళ్ళడం. క్రైస్తవ జీవితం ఛాలెంజ్. అంతకంటే ఇంకొంచెం బాగా బ్రతకాలనుకోవడం జీవకమ్మం. ఇక దానికి వేరే డెఫినేషన్ లేదు. నువ్వు నా శిష్యుడు అవ్వాలంటే ఏమన్నాడు? ఎవడైనా నా వద్దకు వచ్చి తన తండ్రినైనను, తల్లినైనను, భార్యనైనను, పిల్లలైనను, అన్నదమ్ములైన, అక్కచెల్లెలను, చివరికి తన ప్రాణాన్ని సైతం ద్వేషించకపోతే మన శిష్యుడు కాదు అన్నాడు. నా కోసం నువ్వు కోల్పోతే నువ్వు సంపాదించుకుంటావు. క్రైస్తవ జీవితం అదే, క్రైస్తవ సంపాదన అదే. అంతకంటే ఇంక ఏది ఉన్నా కానీ అది జీవపుడం. సో పాపానికి కారణం సైతాను కాదు, మన ఆశ. మన ఆశలు సరిగ్గుంటే, మన ఆలోచనలు సరిగ్గుంటే సైతాను ఏమీ పేకలేదు. గుర్తుపెట్టుకోండి. దేవుడు ఏమన్నాడు? జయించిన వారికి అన్నాడు. ఎవరిని జయించిన వాళ్ళకి? మన పక్కన మనం జయించకూడదు, ఎందుకంటే వాళ్ళు మనం రక్షించాలి. అంతేనా? సువార్త చెప్పి రక్షించాలా. సో మన పొరుగు కాదు, మనం జయించాల్సింది సైతాన్ని కాదు. సైతాన్ని మనం జయించలేము. సైతాన్ని జయించిన ఆయన యేసయ్య, సైతానికి తీర్పు తీర్చాయన యేసయ్య. మనం జయించేది ఎవరిని? మన శరీరాన్ని, మన ఆశలు, మన ఆలోచన. సాల్వేషన్, రక్షణ శరీరానికి కాదు, నూతనంగా జన్మించింది నీ ఆత్మ. దేవుడు ఆత్మను కదా రక్షించుకుంది, శరీరాన్ని కాదుగా. సో ఏమంటున్నాడు? నేను రక్షించబడిన తర్వాత, నేను రక్షించబడ్డాను కానీ నా ఆత్మలో, కానీ నేను పాపానికి అమ్ముడు పోయి ఈ శరీరంలో సంబంధం లేదు, శరీరంలోనే ఉన్నా అని ఏమంటున్నాడు ఆయన?
చదవడం. రోమిలు ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదము. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధనై ఉన్నాను. ఏదైనగా నేను చేయనని నేను ఎరుగను. నేను చేయ నిశ్చయించునది చేయక ద్వేషించునది చేయుచున్నాను. ఇటు వెళ్ళడం సరైన పద్ధతి అనుకోండి, అటు వెళ్ళడం రాంగ్ అనుకోండి. నేను రక్షించబడ్డా, నాకు వాక్యం అర్థం అవుతుంది, నేను వెళ్ళాలని ట్రై చేస్తున్నాను, నేను వెళ్ళలేకపోతున్నాను. ఎందుకు వెళ్ళలేకపోతున్నాను? నేను అనుకుంటున్నాను కానీ నాకు అది అవ్వట్లా. కారణం ఏంటి? చదవండి అమ్మ, తర్వాత ఏముందో. ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాని చేయనది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. నేను ఎటు వెళ్ళాలనుకుంటున్నాను? అటు వెళ్ళాలనుకుంటున్నా, ట్రై చేస్తున్నా, కానీ నేను వెళ్ళలేకపోతున్నాను. వెళ్ళాక ఎట్టు వెళ్తున్నాను? వెనక్కి వెళ్తున్నా. నేను ఎటు ట్రై చేస్తున్నాను, కానీ నేను ఎటు వెళ్తున్నాను? కారణం ఏంటి? అది నేను కాదు, కానీ నా శరీరంలో పాపం అనేది జీవిస్తుంది. ఈయనెవరు? నా శరీరంలో నివసించే పాపం. ఈ పాపం ఏం చేస్తుంది? మంచి చేయాలని నాకు ఉంది, కానీ మంచి నన్ను చేయనీయకుండా నేను రక్షించబడ్డా, కానీ నేను ఈ శరీరంలో ఇరుక్కుపోయి ఉన్నాను. నేను జయించాల్సిన ఎవరిని? నా శరీరంలో ఉన్న ఈ పాపాన్ని. నా శరీరంలో ఈ పాపాన్ని నేను జయించాలా? సైతాన్ని కాదు, పక్కనున్న లోకాన్ని కాదు. మనం పోరాడి తెచ్చుకోవాల్సింది, క్రైస్తవులు పోరాడి తెచ్చుకోవాల్సింది రాజ్యాధికారం కాదు, మన శరీరం మీద అధికారం. క్రైస్తవుల రాజ్యాధికార సదస్సులను కడుతున్నారు, కానీ మనం తెచ్చుకోవాల్సిన అధికారం రాజ్యం మీద కాదు, లోకం మీద కాదు. మనం ఎవరి మీద తెచ్చుకోవాలా? మన శరీరంలో పాపం ఉంటుంది, నన్ను ఎప్పటికెప్పుడు వెనక్కి లాగుతూ ఉంటుంది నా ఫ్లెష్లో. నేను దీన్ని జయించాలి. చదవండి, కంటిన్యూ చేయండి. నాయందు అనగా, చూడండి, నాయందు అనగా నా శరీరం అందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. విశ్వాసులు అంటే ఆత్మయందు రక్షించబడినోళ్లే కానీ మన ఎప్పుడు శరీరంలో కూడా ఏ మంచి నివసించదు. గుర్తుపెట్టుకోవాలి. మన శరీరంలో ఏ మంచి లేదు. ఇంకెంత పెద్ద విశ్వాసులైనా, ఎంత పెద్ద దైవజనులైనా మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుతున్నది కానీ, నేను మేలు చేయాలని నాకు అనిపిస్తుంది కానీ దానిని చేయటం నాకు కలుగుటలేదు. చేయలేకపోతున్నా. ఎందుకు చేయలేకపోతున్నాను? నేను చేయగోరు మేలు చేయక, అంటే నేను చేయాలనుకున్నది నేను చేయలేక, చేయగోరని నేను ఎటు అనుకుంటున్నాను, నేను ట్రై చేస్తున్నాను, కానీ నేను ఎటు వెళ్తున్నాను? ఇటు వెళ్ళిపోతున్నా. నేను కోరని దానిని చేసిన ఎడల, ఒకవేళ నేను కోరని నేను ఒకవేళ చేస్తే దానిని చేయనది నా యందు నివసించు పాపమే, నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు, అది నేను కాదు అని అన్నాడు పౌలు. అర్థమవుతుందండి? సో మీ శరీరంలో దేవుణ్ణి దూరం చేసే పాపం అది. ఇది మిమ్మల్ని ఏం చేస్తుంది? మన మనసులో ఉంటుంది, బాగా ఉండాలి, అట్లా చేయాలి దేవుడి కోసం ఇయ్యే, కానీ మనం చేయలేము. ట్రై చేస్తుంటాం కానీ మన ట్రైలు సరిపోదు. ఇది విశ్వాసం అందరికీ ఉండే ప్రాబ్లం ఇది అని పౌలు ఏమంటాడంటే, నా శరీర అవయవాల్లో పాపమైన మెరపు నీవు నివసిస్తుంది అని. నేను ఎంత దౌర్భాగ్యుని, ఈ దీంట్లోంచి నన్ను ఎవరు రక్షిస్తారని పౌలు ప్రార్థన చేస్తున్న సమయంలో 8వ అధ్యాయంలో దేవుడు ఏం చేశాడు అంటే, పౌలు గారికి ఈ విషయాన్ని తెలియజేశాడు. ఏంటి? నాకు హెల్ప్ చేయడానికి ఈసారి నా జీవితంలోకి ఎవరు వస్తారు? నాతో ఉండటానికి పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మను వచ్చి ఏం చేస్తాడు? నేను ఒక్కడే నా శరీరాన్ని జయించలేకపోతున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఏం చేస్తాడు? ఈయన్ని జయించి, ఇది క్రిస్టియన్. చూసా, మనం చేసే యుద్ధం ఎవరితో? సైతాన్తో కాదు. సైతాన్తో మనం యుద్ధం చెయ్యం. మనం చేసే యుద్ధం ఎవరితో? సైతాన్ ఆయన లాగుతూ ఉంటుంది. సైతాన్ ఆత్మజోలికి రాదు, సైతాన్ వాడిని లాగుతూ ఉంటుంది, లాగేస్తూ ఉంటే ఆయన చెబుతూ ఉంటుంది. సైతాను నా శరీరం లింకు, కానీ నేను నిజంగా ఫైట్ చేసేది ఎవరితో? నా శరీరం. నేను పరిశుద్ధాత్మ దేవ సహాయం తీసుకుని నేను ఏం చేస్తాను? చేస్తాను. నేను జయించాల్సిన దేవుడిని. సో పరిశుద్ధాత్మ దేవుడు నీ శరీరంలో ఉన్న పాపాన్ని, నీ శరీరాన్ని జయించడానికి నీకు సహాయం చేయడానికి నీ దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏం చేస్తాడంటే, ఈయనన్నీ అబద్ధాలు చెబుతాడు. ఏమని చెబుతాడు? అటు అల్లబాక, అటుంటే నువ్వు బతకలేవు, ఈ పని చేస్తే తప్పితే నువ్వు బతకలేవు, వాడి దగ్గరికి వెళ్ళి అట్లాంటి పనులు చేయకపోతే నువ్వు జీవించడు, నువ్వు అటు అల్లబాక అని చెప్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఈ లాగడం అంటే దేంట్లో చెప్తాడు? నా ఆలోచనలో చెప్తాడు, నా మైండ్తో చెప్పి నువ్వు అటు వెళ్ళొద్దు వెళ్ళొద్దు లాగేది ఫిజికల్గా లాగడు, మన ఆలోచన నుంచి లాగేస్తాడు అవతలికి.
సో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏం చేస్తాడు? నా దగ్గర కూర్చుని నాకు సత్యాన్ని నాకు బోధించడం మొదలు పెడతాడు. అదేనండి ఆ సత్యస్వరూపమైన ఆత్మ మీ దగ్గరికి వచ్చినప్పుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? యోహాను 16:12 సర్వసత్యంలోకి నడిపిస్తాడు. అది అవసరం లేదు, నీ దేవుడు ఇంత మంచోడు, నీకు ఇట్లా సహాయం చేయగలని పరిశుద్ధాత్మ దేవుడు సత్యాన్ని చెప్తాడు. మనం సత్యం తెలుసుకున్న తర్వాత స్వతంత్రులు అవుతాం. ఎలాంటి స్వతంత్రులు అవుతాము? ఈ పుల్లును ఓవర్కమ్ చేసి, శరీరం చెప్తున్న మాటను ఓవర్కమ్ చేసి దేవుని కోసం నివసించడం మనకి చాదవుతాయి. అయితే విశ్వాసి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాడు శరీరంలో ఉన్నంతకాలం వాడు పాపానికి లోనవడానికి ఛాన్స్ ఉంటుంది. నా కోసం యేసు ప్రభు శిలువ మీద చనిపోయాడు. యేసు ప్రభు నా పాపాలన్నిటికీ వెల చెల్లించాడు. నన్ను క్షమించడానికి ఆయన రెడీగా ఉన్నాడు. నేను ప్రయత్నం చేస్తున్నాను. నేను నా ప్రయత్నంలో క్రైస్తవ జీవితంలో ఎదుగుతున్నాను కాబట్టి అన్ని సమయాల్లో నేను జయించలేకపోవచ్చు. చూడండి, రోజు మొత్తంలో కొన్నిసార్లు నేను జయించేస్తా, కొన్నిసార్లు నేనేమైపోతాను? మంచి చేయాలని నాకున్నా, సరిగ్గా జీవించాలని నాకు ఆశ ఉన్నా, కొన్నిసార్లు వీడేం చేస్తాడు? నన్ను లాగేస్తాడు. అప్పుడు నేనేం దేంట్లో పడతాను? పాపంలో పడతాను. అప్పుడు నేనేం చేయాలి? దేవుణ్ణి నేను విశ్వాసలేదా కానీ, అంటే పాపం ఒప్పుకోరంటే నువ్వు చండాలు పడవను, నీకు రక్షణ లేదనో కాదు. నీకు రక్షణ ఉంది, నువ్వు ట్రై చేస్తున్నావు, నువ్వు మంచిగానే జీవించడానికి ట్రై చేస్తున్నావు. కానీ నువ్వు నివసిస్తున్న నీ శరీరంలో ఏ మంచి కూడా లేదు. అది పనిచేస్తున్నంత కాలం నీలో ఏదో ఒక పాపం కనిపిస్తుంది. ఒకవేళ నాలో పాపం లేదని నువ్వు అబద్ధం చెబుతున్నట్టు నీ శరీరం ఇంకా నీ మీద అజమాయిషి చేస్తానే ఉంది. ఈ శరీరం నుంచి నువ్వు విడిపించుకోవట్లేదు. కాబట్టి ఎంతో కొంత నీలో బ్యాక్ స్లైడింగ్ ఉంటుంది, ఎక్కడో ఒకసారి నీలో పాపం ఉంటుంది. నువ్వు మంచి కోసమే ట్రై చేస్తున్నావు కానీ శరీరం నేను ఎక్కడో ఒకసారి పాపాన్ని లాగుతుంది. ఎప్పుడైతే నీ పాపాన్ని నువ్వు గుర్తిస్తావు, నేనేం చేయమంటున్నాడు దేవుడు? ఏమంటున్నాడు? కన్ఫెస్ అన్నాడు. నువ్వు ఎప్పుడైతే క్షమించమని అడిగావో ఆయన ఏం చేస్తాడు? బికాస్ ఈజ్ ఫెయిత్ఫుల్, ఆయన నమ్మకమైనడు కాబట్టి, నువ్వు పోరాటంలో ఉన్నావని ఆయన తెలుసు కాబట్టి, ఆయన నువ్వు ఒకవేళ పొరపాటుని లాగేసి నేను వెనక్కి వెళ్ళిపోయినా ఆయన నన్ను ఏం చేస్తాడు? లాగేసి వెనక్కి వెళ్ళినా నన్ను ఏం చేస్తాడు? ఆయన క్షమిస్తాడు. అంతేగాని ఇక నాకు పాపం లేదు, నేను రాజుని, నేను కింగ్ అని చెప్పి జీవించడానికి క్రైస్తవుల వల్ల కాదు. పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నా నా శరీర బలన తప్పుడప్పుడు నన్ను లాగేస్తుంది. నేను విశ్వాసలేదా కానీ నా శరీరం అప్పుడప్పుడు నన్ను రోజు మొత్తంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక సమయంలో నా శరీరం నన్ను ఓవర్టేక్ చేస్తుంది. నాకేనా ఏదో ఒక ఆశ నన్ను ఓవర్టేక్ చేస్తుంది కదా. సో ఏమంటున్నాడు యోహాను? ఒప్పుకో అంటున్నాడు. దావీదు దేవుని హృదయానుసారుడే, అంత లెక్కలో దేవుణ్ణి ఆరాధించినోడే, అంత లెక్కలో దేవుడిని మాట మీద నడుస్తున్నాడే. కానీ బలహీనత ఓవర్టేక్ చేయలేదు దావీదు ఓవర్టేక్ చేసినప్పుడు దావీదు నీ ఆత్మ నా నుంచి తీసి, అంటే దావీదు ఆత్మహత్య నడిపించబడేవాడు కదా అప్పటిదాకా. ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు? పాపంలో పడిన తర్వాత నీ పరిశుద్ధాత్మని నా నుంచి తీసివేయకు అన్నాడు. పరిశుద్ధాత్మ నాకు సహాయం చేస్తున్నాడు, కానీ ఆ సహాయాన్ని నేను అందుకోలేక కొన్నిసార్లు నేను దాన్ని నెగ్లెక్ట్ చేసి అప్పుడప్పుడు నా శరీరం చేత నేను ఓవర్కమ్ అయిపోతాను. అప్పుడప్పుడు నా శరీరంలో నేను బలహీనుడిని అయిపోయాను. అట్లా అయిపోయాడు దాన్ని. అని ఏమంటాడంటే, ప్రభా నీ ఆత్మను నాకు సహాయం చేయడానికి పంపించావు, నేను పరిశుద్ధాత్మని లెక్క చేయక శరీరానికి తాపించాను, నాలోంచి నీ ఆత్మను మాత్రం నువ్వు తీసేస్తే నేను ఓడిపోతాను అన్నాడు దాన్ని. అర్థమవుతుందండి? తీసేస్తే నేను ఓడిపోతాను, నీ రక్షణ నా నుంచి తీసేయద్దు, నీ ఆత్మ నా దగ్గర నుంచి తీసేయొద్దు అని దావీదు చాలా ప్రార్థన మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనం ఆత్మచేత నింపబడినవే కానీ కొన్నిసార్లు పరిస్థితులు మన చేతులు దాటి మన శరీరంలో ఉన్న పాపం మనం ఓవర్టేక్ చేస్తాం. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది. అందుకే దేవుడు ఏమన్నాడంటే, పాపం లేదంటే నువ్వు అబద్ధకుడు, నువ్వు అబద్ధం చెబుతున్నావు. పాపం ఉంటుంది ఎక్కడో ఒక చోట. చాలా వాటిలో మనం ట్రై చేస్తుంటాము, కానీ అన్ని సమయాల్లో. ఎందుకంటే నేను ఇంకా శరీర సంబంధినే, మీరు ఇంకా శరీర సంబంధులైనంత కాలం మన పాపాన్ని మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోవడం నేర్చుకోవాలి. యాజ్ లాంగ్ యాజ్ యూ లివ్ ఇన్ దిస్ బాడీ, దేర్ ఈస్ ఎవ్రీ నీడ్ ఆఫ్ రిపెంటెన్స్ అండ్ కన్ఫెషన్ ఆఫ్ అవర్ సిన్స్. మన పాపాన్ని ఒప్పుకొని దేవుని సన్నిధిలో రిపెంట్ అవ్వాల్సిన అవసరం మనకి
ఉంది. అందుకే దేవుడు ఏమంటాడంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం చూడండి. దేవుడు ఏం చేస్తాడంటే నీ ఆత్మను ఏం చేస్తాడు, మన లైఫ్లో కష్టం ఏంటి తెలుసా, మనం ఈ అవతలు లాగేస్తుంటాడు, కానీ మన కాన్ఫిడెన్స్ అంతా ఎవరి మీద, వీడి మీద. అవునా? వీడి క్యాన్సర్ వస్తే మనకు బాధ, మనసులో ఏంటి, ఇటు వెళ్ళాలని, కానీ ఇటు వెళ్ళకుండా లాగేస్తుంది ఎవరు, వీడే. కానీ ఇటు క్యాన్సర్ వస్తే మనకు బాధ. మన ఆత్మ క్షీణించిపోయినా మనం అన్నం తిన్నాం, వీడికి మాత్రం రోజు బిర్యానీ పెట్టేస్తున్నాం, పెట్టేసి లాగేస్తున్నాడు, నేను వీక్ అయిపోతున్నాను. ఈయన క్యాన్సర్ వస్తే మనకు బాధ, ఈయనకి దెబ్బ తగిలితే మనకు బాధ. ఈయన బలం కోసం డబ్బులు ఖర్చు పెడతాం, ఈయన బాగుండటం కోసం డబ్బులు ఖర్చు పెడతాం. పేరెళ్ళవులు ఈయన కొనిస్తాము, పౌడర్లు ఈయన కొనిస్తాము, బట్టలు ఈయన కొనిస్తాము. మనం మాత్రం అరగంట సేపు ఒక ఇడ్లీ తిని ఈయనతో ఫైటింగ్ చేస్తున్నాం. ఎక్కడ ఉంది? దేవుడు ఏం చేస్తాడంటే, అది నీ కాన్ఫిడెన్స్ ఎక్కడుందో చూసుకోండి. మన కాన్ఫిడెన్స్ పరిశుద్ధాత్ముడి మీద కాకుండా మన శరీరంలో మీద ఉంటే, మనం శరీరాన్ని ఆస్వాదన చేసుకుంటే, మన బలం మన శరీరం అనుకుంటే, అవునా కదా? 6 ప్యాక్స్ ఎవరికి? జిమ్కి వెళ్ళేది ఎవరి కోసం? ఈయన కోసమేగా, అంతేనా? డాక్టర్కి ఎన్ని చెకప్లన్నీ ఈయన కోసమేగా. మన హాస్పిటల్ ఇది, వీడి హాస్పిటల్ అది, దానికి ఎక్కువ ఖర్చు పెట్టేస్తాము, దీనికి మాత్రం అంత ఆలోచించు కదండి. సో మన దేవుడు ఏమంటాడంటే, నువ్వు దేని మీద డిపెండ్ అవుతున్నావు, దీని మీద డిపెండ్ అవుతున్నావా, అయితే దీన్ని నలగొడతా ఉంటాడు. ఇప్పుడు దాకా నువ్వు ఈయన మీద చూసి డిపెండ్ అవ్వకుండా, ఈయన మీద చూసి డిపెండ్ అవ్వకుండా, ఈయన మీద నువ్వు ఆధారపడకుండా, దేవుని యొక్క సత్యం మీద నువ్వు ఎప్పుడైతే ఆధారపడతావో, పరిశుద్ధాత్ముడి మీద నువ్వు ఎప్పుడైతే ఆధారపడతావో, అప్పుడు దాకా నిన్ను దేవుడు, అందుకే ఆత్మ విషయంలో దీనుని చేస్తాడు దేవుడు. అనకూడతాడు ఛాన్స్ ఎప్పుడు. శరీరంలో మనం గొప్పలు అవడానికి దేవుడు ఛాన్స్ ఇవ్వడు. అక్కడక్కడ దింపుతా ఉంటాడు, అక్కడక్కడ కొడతా ఉంటాడు. ఎందుకు నాకు దక్కట్లేదు అనుకుంటాడు. పౌలుతో ఏమన్నాడు? పౌలు వెళ్ళి ప్రభా వీళ్ళలో ముళ్ళుంది నా శరీరం, తీసేవా అంటే, అది నేను అది ఉండటం మంచిది, లేకపోతే నీకు గర్వం వస్తుంది. సో పౌలు శరీరంలో ముళ్ళు ఉండటం పౌలుకి ఏమైంది? లాభమైంది. దేవుడు ఏం చేస్తాడంటే ఆ ముళ్ళు పెడతాడు, శరీరాన్ని అనకూడతాడు. దేవుడు శరీరాన్ని అనకూడుతున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అంటే మనకు కూడా బాధ అనిపిస్తుంది, కానీ దేవుడు ఏం గుర్తు చేసుకోమంటాడంటే, నిన్ను పాడు చేయడానికి కాదు, నీకు శ్రమ పడుతుంది, నిన్ను అనకూడుతుంది, నిన్ను పాడు చేయడానికి కాదు, దినమెల్లా నా చెయ్యి నీ మీద బలంగా ఉండి నీ ఎముకల్ని సైతం క్షీణించేటట్టు చేస్తుంది, నేను అనకూడతానికి కాదు, నువ్వు వీడి నుంచి విడిపించుకోవడానికి, వీడి మీద నువ్వు ఆధారపడకుండా ఉండడానికి, శరీరాన్ని ఆస్వాదం చేసుకోకుండా, నీ బలాన్ని నువ్వు ఆస్వాదం చేసుకోకుండా, నా కృప మీద నువ్వు బ్రతుకుతావని చెప్పి నేను నిన్ను శిక్షిస్తున్నాను, దండిస్తున్నాను. ఎందుకంటే స్వీకరించుకోవాలనుకున్న ప్రతి కుమారుని తండ్రి ఏం చేస్తాడంట? శిక్షిస్తాడు. హెబ్రీయులు 12 అవునా కదండి? స్వీకరించుకోవాలనుకున్న ప్రతి ఒక్క ఏం చేస్తాడు? అవునే, నన్ను స్వీకరించుకోవాలనుకున్నాడు దేవుడు. ఎవరిని దండిస్తాడు? ఆలోచించాడు. నేను వెళ్ళాలనుకుంటే వెళ్ళలేకపోతున్నాను, కారణం ఎవరు? సో నన్ను స్వీకరించుకోవాలనుకున్నాడు దేవుడు, నా శరీరాన్ని కాదు. దీన్ని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతాంగా, మనంగా తెలియదు దేవుడి దగ్గరికి. సో నేను రానికుండా నన్ను అడ్డుపడుతుంది ఎవరు? శరీరం. సో దేవుడు దేన్ని శిక్షిస్తాడు? శరీరం శిక్షించబడుతున్నాడు. మనకు బాధ అనిపించవా, కానీ ఈ బాధ మనకి మంచిది. ఆత్మ యందు దీనులై ఉండుట మంచిది. అది అందుకే కూర్చున్నాను. ఫిలిప్పీ పత్రిక చూడండి. ఓకే, అవసరం లేదు, ఒక్క నిమిషం. సో దేవుడు మీ జీవితంలో మిమ్మల్ని డిసిప్లిన్ చేసి నేర్పిస్తున్నప్పుడు, తండ్రిగా ఆయన మిమ్మల్ని శిక్షించి నేర్పిస్తున్నప్పుడు, నీ శరీరంలో శరీరానుసారమైన శ్రమ మీరు పడుతున్నప్పుడు దాని గురించి ఎక్కువ కలవరపడాల్సిన అవసరం లేదు. నీ శరీరం నాశనం అయిపోవడం ద్వారా నీ ఆత్మకి కీడు జరుగుతుంది అనుకుంటే దేవుడు నీ శరీరాన్ని స్వస్థపరుస్తాడు, దాంట్లో డౌట్ లేదు. కానీ నీ శరీరానికి పనిష్మెంట్ ఇవ్వడం ద్వారా
నీ ఆత్మకి మేలు జరుగుద్దని దేవుడు తలంచినప్పుడు నీ జీవితంలో దేవుడు నిన్ను శిక్షిస్తాడు. దేవుడి దగ్గర నేర్చుకోవడం చేతవ్వాలి. నేను క్రిస్టియన్ ఆరోగెన్స్ ఇదే చెప్తున్నా. నీ లైఫ్ గురించి నువ్వు ప్లాన్ చేసుకోవడం ఒక ఆరోగెన్స్ అని చెప్పాను. ఎట్లా పడితే అట్లా ప్రార్థన చేయడం కూడా ఆరోగెన్స్ అని చెప్పాను. తండ్రి నీకు సహాయం చేయాలని నేను శిక్షిస్తుంటే ఆ సహాయాన్ని నేను నిరాకరించి నాకు ఇటువంటి స్థితి వద్దు, నాకు ఇట్లాంటి స్థితి తీసేయని మనం దేవుని ప్రేమను అర్థం చేసుకోకుండా మనం ప్రార్థన చేసినా మనం మాట్లాడిన అది కూడా ఆలోచిస్తాం. అది కూడా అహంకారం, అది కూడా అహంకారం. అవునా కదండి? ఎంత గొప్ప ప్లాన్ చూడండి దేవుడికి. నేను ఎవరిలో అవుతున్నాడో నీకు తెలియట్లా, నీకు నాశనానికి కారణం ఏంటో నీకు తెలియట్లా. మనమే బయట సైతాన్ని లేకపోతే ఇంటి పక్కన ఉన్నవాళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు ఎవరిలో తిప్పుకుని వాడు అట్టంటాడు కాబట్టి నేను ఎట్టయ్యాను, వాడు అట్టంటాడు కాబట్టి నా బ్రతికెట్టయింది, సైతం గారు ఎట్ట చేశాడని ఊరినంతా తిప్పుకుంటాం. కానీ మనల్ని పాపంలో లాక్కెళ్ళినప్పుడు మాత్రం బిర్యానీ పెట్టి ఏసీ రూమ్లో పుణుకోబెడుతున్నాం. అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే నీకున్న సమస్యను దేవుడు గుర్తుపట్టి నిన్ను స్వీకరించుకోవాలి. కాబట్టి నిన్నేం చేస్తున్నాడు దేవుడు? నీ శత్రువైన నీ శరీరాన్ని దేవుడు శిక్షిస్తున్నాడు. మనం ఏమనుకుంటామంటే మన శత్రువు శిక్షించబడతా ఉంటే లోకంలో మనకి అవమానం అనుకుని ఈ రోగంలో ఉంటే దేవుడికి మాత్రం ఏమో మహిమండి అంటాం చాలా మంది. అవునండి, అదేవాడు లేరా? నాకు ఈ జబ్బు వస్తే దేవుడికి ఏమో మహిమ, నేను ఇటువంటి స్థితిలో ఉంటే దేవుడికి ఏమో మహిమ. లాజరు కురుపుల్ని పెంకులతో గీల్చుకుంటే దేవుడికి మహిమ పోయిందా? ఎందుకు పోయింది? శరీరాన్ని దేవుడు పట్టించుకోదా? శరీరాన్ని కురుపులతోనే ఉంచాడు, పెంకులతో గీసుకునే స్థితిలోనే ఉంచాడు. కానీ ఆయన ఆత్మను మాత్రం దేవుడు ఏం చేశాడు? రక్షించాడు. శరీర విషయంలో ఆనందంగా ఉన్నాడు. నేను చాలా బాగున్నానని చెప్పి డంబాలు పలికాడు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి. దేవుడు నీ శరీరాన్ని బాగా పెట్టి లోపల ఆయన ఏదో ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయడు. దేవుడు ఎవరికి ఆయన ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం దేవుడికి లేదు. గుర్తుపెట్టుకోండి, గాడ్ ఈజ్ నాట్ ఇన్ బిజినెస్ టు ప్రూవ్ హిస్ డివినిటీ టు ఎనీబడి. చేయడు దేవుడు. దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి నిన్ను నన్ను స్వీకరించడానికే నీ జీవితంలో నా జీవితంలో పనులు చేస్తున్నాడు. కానీ దేవుడు నీ జీవితంలో ఆయన దేవుడు ఎందుకు ప్రూవ్ చేసుకోవడానికి దేవుడు నీ జీవితాన్ని వాడుకోవట్లా. గుర్తుపెట్టుకోండి, ఆయన మంచితనాన్ని మనం ప్రకటించాలి, అది వేరు. ఆయన గుణాతిశయాన్ని ప్రకటించాలి, అది వేరు. కానీ దేవుడు ప్రిసైజ్గా మీ జీవితంలో చేసే కార్యాలు ఆయన గొప్ప చూపించుకోవడానికి కాదు, నిన్ను నన్ను ఆయన కుమారులుగా స్వీకరించడానికి. ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలు ముగిచేస్తున్నది ఇదే మాట. ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు, చూడండి, ఆయన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. ఎందుకు? యేసుక్రీస్తు ద్వారా ఆయన కుమారులుగా మనల్ని స్వీకరించటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును, ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులము అంటే ఉండాలంటే ఏం చేయాలా? నా శరీరంలో ఉన్న పాపాన్ని నేను జయించాలా. అవునా కదా? జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత క్రీస్తులో దేవుడు మనల్ని ఏం చేశాడంట? దట్ ఈస్ ద వెరీ రీజన్ ఆఫ్ అవర్ ఎలక్షన్. సో దేవుడు మీ జీవితంలో చేసే కార్యాలు దేవుడు మిమ్మల్ని స్వీకరించాలని, ఆ స్వీకరించే క్రమంలో మీరు ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలబడాలని, దానికి మీ శరీరంలో ఉన్న పాపమే మీకు అడ్డం వస్తుంది. కాబట్టి దేవుడు అవసరమైతే మీ శరీరాన్ని శిక్షించే పని చేస్తాడు. కానీ ఈ లోకంలో మనకి ఇల్లు ఇచ్చో, బంగ్లా ఇచ్చో, ఉద్యోగం ఇచ్చో, నేను ఎంత గొప్ప దేవుడిని ఆయన అట్లా మహిమ చూపించుకోవడానికి ఇష్టపడలా. పనికిరాని మనల్ని పనికొచ్చే వాళ్ళలాగా చేసి మనలో ఆయన మహిమ పొందడానికి ఇష్టపడుతున్నాడు. వేస్ట్ మేనేజ్మెంట్ దేవుడు చేస్తున్నదంటే వేస్ట్ మేనేజ్మెంట్ చేసి ఈ వేస్ట్ నేను ఎంత గొప్ప చేశాను అని చెప్పి వేస్ట్లోంచి మహిమ పొందడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కానీ మనకి ఏదో ఆయన ఇల్లు ఇచ్చో, కారు ఇచ్చో, ఉద్యోగం ఇచ్చో, కంప్లీట్ హెల్త్ ఇచ్చో దేవుడు మహిమ పొందడానికి ట్రై చేయట్లా. గుర్తుపెట్టుకోండి, దేవుడు చేసే డిసిప్లిన్ అది మన మంచి కోసం. అండి, దేవుడు మీ జీవితాల్లో కొన్ని ఏరియాలో కఠినంగా ఉంటే, దేవుని హస్తం బలంగా మీ మీద ఉంటే, మనం తగ్గించుకుని మన హృదయాన్ని సరి చేసుకుని దేవుని సన్నిధిలో తగ్గింపు జీవితంలో జీవిస్తే
ఆయన మనల్ని రక్షిస్తాడు. నెవర్ బి యారగెంట్. ఈ విషయంలో ఎప్పుడు కూడా అహంకారం పనికిరాదు. దేవుడు మనల్ని శిక్షిస్తున్నప్పుడు, దేవుడు మనం సరి చేస్తున్నప్పుడు ఆయన ప్రేమను అర్థం చేసుకుని, ఇది మన మంచికి అని మనం అర్థం చేసుకుని, ఆయన బలమైన హస్తం కింద మనం ఎట్లుండాలా, తగ్గించుకుని జీవించాలి. ఇది మనం నేర్చుకోవాలి. కళ్ళు మూసుకుందాం. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు.